ఈ ప్రధాన యాజకుని యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత మనలందరినీ దేవుని సన్నిధానానికి చేర్చడానికి, దేవునికి మనలందరినీ పరిపూర్ణులుగా తయారు చేయడానికి ఆయన ఉండేటువంటి ప్రధాన యాజకులు మొట్టమొదటిగా వారు బలిని అర్పించే సమయంలో ముఖ్యంగా వారి యొక్క పాపాల కోసం అర్పించుకునేవారు, తర్వాతే ప్రజల కోసం. కానీ ఈ ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభు ఆయన అర్పించుకునే సమయంలోనే ఒకే ఒక బలి ఆయన శాశ్వతంగా అర్పించారు. ఈ బలియే ఈ దివ్య బలి పూజ. తన్ను తాను దేవునికి కృతజ్ఞత బలిగా సర్వమానవాళి పాప పరిహారమై ఆయన అర్పించారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి అని ప్రభు శిష్యులకు ఆయన ఆజ్ఞించారు. మనం ప్రతిరోజు ప్రతి సమయంలో ఈ దివ్యబలి పూజను మనము కొనియాడుతున్నామంటే క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాపకార్థముగా మనము కొనియాడుతున్నాం. ఆయన ఆజ్ఞానుసారము మనము శిరసావహించి ఇదిగో ఈ యొక్క దివ్యబలి పూజను కృతజ్ఞత బలిగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి మేలులను తలంచుకొని ఈ కృతజ్ఞత బలిని క్రీస్తు ప్రభు జ్ఞాపకార్థముగా క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు సమర్పించినటువంటి మొట్టమొదటి చివరి బలి, ఒకే ఒక బలి ఈ దివ్య బలి పూజ. మరి అటువంటి దివ్య బలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు సువిశేషపట్నంలో మార్కు సువార్తలో దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని యొక్క కుమారుడు అని కేకలు వేసి. చూడండి, దెయ్యాలు కూడా ప్రభుని ఉనికిని ఆయన యొక్క మహిమను గాంచి నువ్వు దేవుని యొక్క కుమారుడు అని ఈ యొక్క దెయ్యాలు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి మనం ఈ దివ్యబలి పూజలో పాల్గొనడానికి వచ్చినటువంటి మనము మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఏ విషయం గురించి ప్రభుని మహిమను శ్లాఘించడానికి వచ్చామో మనము గమనించాలి. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయన చేసినటువంటి మేలులను మరవకుండా ఇదిగో ఈ దివ్య బలి పూజలో కృతజ్ఞత తెలుపు